ఈ వార్డు కౌన్సిలర్ సురేంద్ర గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కూర్చోండి. మరి చక్కగా ఇదే పాఠశాలలో జాయిన్ అయ్యారు. మరి ఇదే పాఠశాలలో ఆమె పదవీ విరమణ చేయబోతున్న ఈ శుభ సందర్భంలో చాలామందికి ఉద్యోగాలు వస్తేనే కానీ ఆ ఉద్యోగాన్ని కంప్లీట్ చేయలేక చాలామంది మధ్యలో దాటిపోతున్నారు. కానీ చక్కగా మరి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆమె మరి ఇక్కడ మా సేవకులను కూడా పిలుచుకుని మేము కృతజ్ఞతలాగా మేము ఏర్పాటు చేసుకుంటామని నిత్యం గారిని అడగడం, మరి మేము కూడా సన్మానం చేస్తామని ఆ స్టాఫ్ కూడా అనడం, ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని అందరికీ తెలియజేస్తూ, బంధువులు ఎవరైనా బయట ఉంటే వారు కూడా లోపలికి రావాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా హెచ్ఎం గారిని నేను రిక్వెస్ట్ వెళ్ళిపోయిన టీచర్స్ అందరినీ అరుణ రిటైర్ అవుతుంది అంటేనే నాకు ఏదో బాధగా ఉంది. అసలు నేను ఇక్కడికి వచ్చి ఈ సంవత్సరం అవుతుంది ఫిబ్రవరికి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చాలా సిన్సియర్గా ఆ పని మీద అంత శ్రద్ధ, చెప్పించుకోకుండా తన పని తను చేసుకుంటుంది. ఎగ్జామ్ ఉందనగానే 2 రోజుల ముందే నన్ను వెంటబడుతుంది. పేజెస్ తప్పించుకోవాలి, నాకు ఏమైనా ఇవ్వండి ఏముంటుంది అని. ఇంకా మనకి అక్కడి నుంచి నామినల్ రూల్స్ రాలేదు అన్నా, వచ్చినాక చూద్దాము ఎన్ని రూల్స్ పడతాయో అన్నా, కానీ తనకి అదే తప్పలో ఉంది. దానికి ఆ పని అప్పుడు చేస్తే ఇది నేను నిశ్చితంగా కూర్చోవచ్చు, అలా చూసుకుంటుంది అన్నట్టుగా. ఇవాళ అసలు తను కొంచెం రావడం లేట్ అయితేనే చాలా విషయాలు వెతుక్కుంటా ఉండాల్సి వచ్చింది. ఇంకా అలవాటు పడాలేమో అన్నా, లేకపోతే ఇలా ఉంటుంది మేము అన్నది కూడా నాకు అనుభవంలోకి వచ్చింది ఒక్క రోజుకి. కానీ మరి ఏదో రూపంలో మళ్ళీ ఆయన మా స్కూల్కి రావాలని నేను కోరుకుంటున్నాను. మరి మాస్టర్ గారు తదుపరి కార్యక్రమాన్ని ప్రార్థన నిర్వహించుకుంటున్నారు. దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేక సమయంలో మరి రిటైర్మెంట్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైన మరి కృతజ్ఞత కూడికకు చేరుకుని వచ్చిన దేవుని బిడ్డలైనటువంటి వారికి, మరి ముఖ్యంగా హెచ్ఎం గారికి, తోటి ఉపాధ్యాయులకు, మరి ముఖ్యంగా పెద్దలు, గౌరవనీయులు, వారికి చేరవలసిన అందరికీ దేశంలో ప్రత్యేకంగా తెలియపరుస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతులు గొప్పదేవ, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి అక్క విషయంలో మీరు చేసేటువంటి వేడులను బట్టి, ఉపకారాలను బట్టి 2005వ సంవత్సరం నుండి ఈ యొక్క స్కూల్లో తన ఉద్యోగానికి పనిచేసి మీ కృపలో అయినా మరి రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా తనకు తెలిసినటువంటి అవకాశం అంతటినీ సద్వినియోగపరుచుకొని సంపూర్ణంగా తన ఉద్యోగ కాలాన్ని పూర్తి చేసుకోవడానికి మీరు చూపిన కృప కొరకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఏర్పాటు చేసిన ఈ చక్కటి కృతజ్ఞత ఆరాధన కూడికలో మీరు ఒక తోడుగా ఉండే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. మనందరం కలిసి మనందరికీ వచ్చినటువంటి పాట దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం పాడి మనం పంచుకుంటాం.
దేవుని యొక్క వాక్యం ఒక్క వాక్యం చదివి 2 మాటలు చెప్పి ముగిస్తాను. 105వ కీర్తనలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మా అక్కగారు ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మరి యొక్క పదవీ విరమణ కార్యాన్ని మరి తలపెట్టి ఉన్నారు. మరి మేము మా తల్లిదండ్రులకు 5 మంది, 5 ఆడపిల్లలు, ఒక తమ్ముడు, అందరూ కూడా అంతే. మా తల్లిదండ్రులు మమ్మల్ని చక్కగా చూసి పెంచి మొదటి నుండి కూడా క్రమశిక్షణలోనూ దేవుని నుండి భయభక్తుల్లో పెంచి ఉన్నారు. మరి మా యొక్క కూడా ఎన్నో కష్టాలు బాధలు అనుభవించినప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి 2005వ సంవత్సరంలో తనకు ఉద్యోగం రావడం జరిగింది. మరి 2005 నుండి 25 వరకు దరిదాపుగా 20 సంవత్సరాలు తన పనిలో ఎటువంటి కొరత లేకుండా, ఎలాంటి సోమరితనం లేకుండా, మా యొక్క చాలా చురుగ్గా ఉంటుంది. అందరిలో కంటే కూడా మేము పడుకున్నా కూడా పడుకోలేదు. ఎక్కడైనా కలుసుకున్నప్పుడు అందరూ కూడా వేస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, అందరితో కూడా కలిసిమెలిసి ఉంటుంది. మరి నీరసంగా ఉండటం కానీ బద్ధకంగా ఉండటం కానీ మేము ఎప్పుడు చూడలేదు. తన పనిలో చక్కగా చేసుకుంటూ ఉంటుంది. మరి 20 సంవత్సరాలు ఉపాధ్యాయుని మధ్య ఈ పిల్లలందరి మధ్యలో తన పరిచర్యను మరి సంపూర్ణం చేసింది. పైగా చెప్పినట్లుగా కార్యారంభము కంటే కార్యాంతము మేలు. 20 సంవత్సరాలు దేవుడు మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, బలమును, శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి మరి నడిపించారు. 2 కుమార్తెలను, అల్లులను, సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. మరి అలాగే వారి మరుదులు 20 వారి ఆడపడుచు కుటుంబాన్ని కూడా అందరూ కలిసిమెలిసి ఇప్పటి వరకు కూడా వారు కలిసి ఉంటూ ఉంటారండి. మరి అన్ని విషయాలలో కూడా కుటుంబ పరంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా మరి మా యొక్క చాలా అభివృద్ధిలో ఉంటుంది. ప్రార్థన అంటే చాలా ఇష్టం. ఎక్కడ ప్రార్థన అయినా కూడా తను వెళుతూ దేవునిలో మరి బలపడుతూ ఉంటుంది. అలాగే మరి ఇక్కడ మన వార్డు కౌన్సిలర్ అయిన సురేంద్ర గారికి, తర్వాత స్కూల్ హెచ్ఎం గారి రాజలక్ష్మి గారికి, పాస్టర్ గారికి, పదవి విరమణ చేస్తున్న వాళ్ళ బంధుమిత్రులకి, నాతోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నేను ఈ 2017 సంవత్సరంలో ఈ ఐతానగర్ స్కూల్కి రావడం జరిగింది. వచ్చినాక స్కూల్ టీచర్ కన్నా కూడా హెచ్ఎంకే ఎక్కువ చేసిన అనుభవం ఉంది. ఫస్ట్ టైం ఇన్ఛార్జ్లు చేశాను. భయం వేసింది, ఎట్లా చేయాలి అని అనిపించింది. అసలు నా ధైర్యం అంతా అరుణ లేకపోతే అసలు నేను ఇక్కడ అంత నిజంగా అంత బాధ్యతలు తెలియదు. ఆ రోజుల్లో అరుణ కానీ చదువుకొని ఉన్నట్టయితే మనం కూడా పనికి వచ్చేవాళ్ళం కాదు. అంత తెలివైంది అరుణ అసలు ఒక మనకి వాటర్ మ్యాన్గా తెలుసు. అసలు హెచ్ఎం కూడా అసలు అవసరం లేదు స్కూల్కి అనిపిస్తుంది. నేను సెలవు పెట్టినా కూడా అన్నీ అసలు ఏ రికార్డులు ఎక్కడ ఉన్నాయో మన టీచర్ తెలిసే ఉంటుంది. చాలా స్కూల్కి ఒక రైట్ హ్యాండ్ అనమాట. మనకే తెలియదు రికార్డులు అన్నా తెలుసు. మేడం గారు అది కాదు, మేడం గారు ఇంకా అక్కడ పెట్టాలి, ఇక్కడ సంతకం పెట్టాలి అని నాకు చాలా నేర్పించింది. ఒక స్కూల్కి మనకు గుండెకాయ లాంటిది అనమాట అరుణ. నేను అనుకున్నా అరుణ గారి మా ఫ్రెండ్ ప్రొఫెసర్గా నేను వస్తా అనుకున్నాం. మరి రిటైర్మెంట్ వెళ్తే స్కూల్ ఎట్లా మరి అరుణ ఎలా వదిలిపెట్టింది, ఎలా నడుస్తుందో, మరి ఎవరున్నారు ఇక్కడ అనిపించింది. చాలా అసలు నాకు ఒక అటెండర్గా కాదు, నాకు ఒక సిస్టర్గా, నాకు అక్కయ్యలాగా అరుణక్కయ్య. నేను ఎప్పుడు కూడా అరుణ అనుకున్నాను, అక్కయ్య అక్కయ్య అంట. అంత మంచి నాకు బాగా కనెక్ట్ అయింది అరుణ. ఈ అరుణ రిటైర్ అవ్వకపోవటం నాకు అసలు స్కూల్కే బాధాకరం. మేడం గారు అసలు మీరు చాలా రైట్ హ్యాండ్. అసలు వాళ్ళు చైర్మన్స్ ఉన్నారా, మన రాజు గారు రాలేదా అల్లుడు? అప్పుడు ఇక్కడ కమిటీ చైర్మన్ చేసినప్పుడు తనకి నాకు చాలా గొడవలు, రోజు యుద్ధమే. అరుణ అల్లుడు యొక్క మాట్లాడిద్దేమో అనుకుంది, కానీ అరుణ అస్సలు అల్లుడు సపోర్ట్ లేదు.
నా మీద ఏంట్రా టీచర్ గారి మీదకి వెళ్తాం అని చెప్పి నా వైపు ఉండి పోట్లాడేది అల్లుండి అంతా చక్కగా సపోర్ట్ ఇచ్చి మంచిగా మరి అరుణ ఇవాళ రిటైర్మెంట్ అవుతుంటే కూడా చాలా బాగా ఉంది. ఇంకా చాలా సంవత్సరాలు చేసింది అరుణ. ఒకవేళ అరుణ పార్ట్ టైం జాబ్ ఉంటే రేపే రాను, నేను మా స్కూల్లో నేను పెట్టుకుంటాను. అవకాశం ఉంటే రేపెల్లా నాకు వస్తానంటే అది కూడా నేను తీసుకుంటాను. ఇంత మంచి పిల్లల్ని కానీ మంచిగా అసలు బాగా పెద్ద అమ్మాయి కానీ చిన్న అమ్మాయిని కానీ చక్కగా చదివించి చక్కగా మంచి పేరు తీసుకొచ్చి మంచిగా సెట్ చేసింది. మరి తెలివి ఉంటే చెప్తున్నాగా టీచర్ని కూడా పెరిగినారు, మంచి జాబ్ వచ్చేది. ఆ రోజుల్లో కానీ అన్న చదువుకున్నట్టయితే మంచి పొజిషన్లో ఉండేది. మరి దేవుడు ఇట్లా ఉంచి మనకి చేశాడు. అట్లా నువ్వు ఎప్పుడైనా సరే రిటైర్మెంట్ అయినా సరే నువ్వు హ్యాపీగా ఆరోగ్యంగా పిల్లల సమక్షంలో అందరు పిల్లలు చక్కగా చూసుకున్నాను. మిమ్మల్ని చూసుకొని మంచి ఆరోగ్యంగా ఉండి చూసుకుంటాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సభా వేదిక పెట్టినటువంటి కౌన్సిలర్స్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, పక్కన మిత్రులకు, హెచ్ఎం గారికి, కూడా నా ముందుకు వచ్చిన పెద్దలందరికీ కూడా, నాతో స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. దాదాపు ఈ స్కూల్లో నేను కొంచెం ఏర్పాటు చేశాను. ఇండియన్ చేయడానికి కారణం ఏంటంటే ఆవిడ ఎప్పుడు నా మీద ప్రేరణ చేస్తూ ఉండేది. ఎక్కడికైనా వెళ్ళేది, ఈ స్కూల్లో ఉండాలి, నువ్వు వెళ్ళిపోతే ఈ స్కూల్లో ఉండాలని చెప్పండి. నా కోసం ప్రేరణ చేసే మనిషి. నా ఆరోగ్య విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక అక్కలాంటి మా తమ్ముడే చెప్పని చెప్పేది అనమాట. అంత గర్వంగా చెప్పేది. పల్లెవాళ్ళలో కూడా ఇంత ప్రేమలు ఉంటాయి కదా. మనుషుల్లో కూడా ఏదైనా ఎవరైనా సర్టిఫికెట్లు కానివ్వండి, అది టీసీకి వచ్చినప్పుడు 70లో ఎక్కడో పురాతనమైన కూడా ఎక్కడుంటే ఏ విధాలు ఉంటే కూడా అది ఎవరికీ తెలియదు. సురేంద్ర గారు సార్ కూడా ఒకసారి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎన్ని సాహిత్యం అరవికి సాహిత్యం తెలిసి ఎవరు తెలియదు చెప్పారు. చదువుకోకపోయినా వాళ్ళు ఉన్న జ్ఞానంలో స్కూల్ పరిస్థితులు కానివ్వండి, మనుషుల యొక్క నడవడిక కానివ్వండి, ఆ కూతుర్ని పెంచిన విధానం కానివ్వండి, ఎప్పుడు వాళ్ళ అమ్మాయితో చెప్తూ ఉండేది, మాట్లాడుతూ ఉండేది. మా అమ్మాయికి ఉద్యోగం కావాలి, క్లియర్ చేయలేదు. తన ప్రేమతో పాటు ఎడిషనల్గా కూడా ఖాళీ ఉన్నప్పుడు ప్రభు గురించి రాస్తూ ఉండేది. ప్రభు నామాలు ఏమి రాస్తూ ఉండేది. బైబిల్ వాక్యాలు వింటూ ఉండేది. ఆదివారం వస్తుంది, నేను మాత్రం నేను ఎప్పటికి రాను, నేను చర్చికి వెళ్ళాను, నాకు కుదరదు, మొహమాట లేకుండా చెప్పేది. అంత డెడికేషన్. ఎలా చూపిస్తున్నాను. అప్పుడప్పుడు నేను గొడవకూడదు అదే ఏంటి ఎక్కడ అక్కడ చూడు ఎట్లా చేసావని చెప్పాను. అనగానే ఊరిపోయి చాలా చెప్పారు, నేను సాయంత్రం వెళ్తాను చూడని చెప్పాను. అట్లా అంత గొడవ పడే చేసే పనిలో ఒక మాట అన్నా కానీ తను ఎప్పుడు చిన్న కూర్చునే కాదు. నువ్వు కాబట్టి తను ఎవరంటారులే, నువ్వు తప్పితే ఇంకెవరంటారు నన్ను, అంత ఇదిగా తను సపోర్టింగ్ చేస్తూ. అలాగే చాలాసార్లు వాళ్ళ పిల్లల విషయంలో కూడా ఏ రోజు కూడా తన మనవడాన్ని కానీ తన మనవరాలను కానీ అందరి పిల్లలతో పాటు చూసేది. అయ్యా 2 డేస్ అయినా సరే పిల్లల్ని ఒక ఇల్లులో పెట్టాలని చెప్పండి. మరి తన పిల్లలు టీచర్ టీసీలు మనం వచ్చినప్పుడు అందరితో ఫోన్ చేసి, మాస్టర్ దేవుడి దీవెన మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది దేవుడు ఎంత గర్వంగా చెప్పుకుంది. తన ఆ స్టేజ్లో ఉండి కూడా పిల్లల యొక్క బాగోలు, మంచి చెడు వాళ్ళ చోటు కానివ్వండి, మనవాళ్ళు మనవరాళ్ళ దగ్గర తీయటం కానివ్వండి, ఒక బంధుత్వంలో ఒక ప్రేమాపేతలు ఎవరంటే బైబిల్ వాక్యాలు చదవండి. ప్రతి ఒక్కరికి అందరితో కూడా తలో నాకులాగా మధుబాబు గారి దగ్గర నుంచి నేను ఇప్పటికీ ఒక 8-9 హెడ్ మాస్టర్ని చూసాను. అందరి దగ్గర కూడా ఎవరితో కాంట్రవర్సీ లేకుండా చాలా చక్కగా చేస్తూ, మరి ఈ రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ దేవుని వాక్యాలతో, ఆ దేవుని సన్నిధిలో మంచి ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే మేము ఎప్పుడు గుర్తుంచుంటాం. మళ్ళా క్రిస్మస్ వచ్చినప్పుడు నేను ఈ సంవత్సరం కలలేకపోయాను కదా,
మళ్ళా ప్రతి క్రిస్మస్కి వచ్చి మీరు ఇంటికి చెప్పడానికి ఒక గిఫ్ట్తో తప్పనిసరిగా వస్తానని చెప్పడం ఈ మధ్యకాలం మనస్ఫూర్తిగా అంటే నన్ను ఒక తమ్ముళ్ళ ట్రీట్ చేసిన కాబట్టి అవుతుంది చెప్పి చెప్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా పడుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు చెప్పాలంటే చాలా ఉంది అని చెప్పలేను. మాకు చిన్నప్పుడు నాన్నగారు చనిపోయింది. ఇద్దరు అమ్మాయిని పెట్టుకొని మా అమ్మగారు మా కోసం చాలా కష్టపడ్డారు. మా బాబాయ్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా చూశారు. జాబ్ విషయంలో కూడా మా బాబాయ్ వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది మాకు. నేను ఈ స్థితిలో ఉన్నామంటే మా బాబాయ్ వాళ్ళు, మా తాతయ్య, నాయనమ్మ చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. మా అమ్మ మమ్మల్ని పెట్టుకొని ఇక్కడ ఉంది అంటే కేవలం మా బాబాయ్ వాళ్ళు, తాతయ్య, నాన్నమ్మ, నాయనత్త అందరూ కూడా సపోర్ట్ చేయబట్టి ఇక్కడ ఉన్నామండి ఈ రోజున. నిజంగా లేకపోతే వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఒంటరి వాళ్ళం. మా అమ్మ ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకొని ఒంటరిగా ఎలా ఉండేది. నాకైతే చిన్న వయసు 9th క్లాస్ చదువుతున్నాను. ఆ ఏజ్లో మా నాన్నగారు చనిపోయారు. మా చెల్లి ఇంకా చిన్నది. చాలా ఊహ తెలియదు అన్నమాట ఇద్దరికి కూడా. నాకన్నా తెలుసు కానీ చెల్లికి అసలు తెలియదు. మా కోసం కష్టపడిందండి. దేవుడి ఉద్యోగాన్ని ఇచ్చాడు. కష్టపడి చేసింది. మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు మా అమ్మగారికి. మీ ప్రేమ ఆప్యాయతలకి నిజంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. నిలిచే దినములు సమాప్తమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను అని. ఉద్యోగం అనేది కూడా ఒక సేవే. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ ఇస్తారు. మరి ఆ దినములు పూర్తయినప్పుడు ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళాలి? మన ఇంటికి వెళ్ళాల్సింది. మరి అక్క కూడా రేపు 31వ తారీఖు తర్వాత తన ఇంటికి వెళ్తారు. తర్వాత దేవుడు ఇచ్చిన దాని కొలది అది జరుగుతారని తెలియచేస్తూ మరి ఈ సమయంలో మరి అతి ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. కౌన్సిలర్ గారు కూడా మరి అక్క గురించి అక్కడ చాలా తెలిసిన వాళ్ళు చక్కగా ఒకే పదంలో ఉన్నారు. చక్కగా తెలిసిన వాళ్ళు వారు కూడా అక్క గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా. నమస్కారం అండి. అరుణ్ కుమార్ గారి రిటైర్మెంట్ గారికి ఏర్పాటు చేసిన స్కూల్ హెచ్ఎం గారికి అట్లాగే స్కూల్ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అరుణ్ కుమార్ గారు నాకు రిటైర్మెంట్ ఉంటుంది. ఆ రిటైర్మెంట్ తర్వాత ఈ స్కూల్ నుంచి నేను వెళ్ళాలి అనే ఆలోచన ఆమెకు ఎప్పుడు వచ్చింది. ఎందుకంటే అది ఆమెకి ఊహించుకోవడానికి, అది భరించడానికి ఆమెకి ఎప్పుడూ అలాంటి ఆలోచన ముందు రాదు కూడా. ఎందుకంటే అంత అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి ఈ స్కూల్లో. ఈ స్కూల్లో నేను కౌన్సిలర్గా వచ్చినప్పుడు రోజు నేను స్కూల్కి ఉదయాన్నే వచ్చేవాడిని. ఉదయాన్నే వచ్చి నేను స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు ఉండేవాడిని. ఉండేళ్తే అరుణ్ కుమార్ గారు రాగానే టైం చూసేవాడు. టైం చూసే ప్రతిరోజు 8 గంటలు, 8:02, 8:03, 8:04, ఎప్పుడో ఒకసారి 8:05 అయ్యేది. అంత టైం టు టైం పనిచేవాడిని. అంత పర్ఫెక్ట్గా చేసే పని అటెండర్ పని అయినా కానీ ఆమెకున్నంత అంకిత భావం ఈ స్కూల్ పట్ల, ఆమె వృత్తి పట్ల, ఈ స్కూల్లో ఉన్న పిల్లల పట్ల, టీచర్స్ పట్ల, ఆ కుటుంబం పట్ల ఎంత శ్రద్ధతో ఉండేదో ఈ స్కూల్ పట్ల కూడా అంతే శ్రద్ధతో ఉండేది. అరుణ్ కుమార్ గారు నాకు మా ఇంటి పక్కనే అంటే ఎనమల బజార్లో ఉంటారు. నాకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ పిల్ల ఇప్పుడు మాట్లాడిన ఉషా, నేను, మా మిస్సెస్, మేమందరం విజయ స్కూల్లో 7th క్లాస్, 6th, 7th క్లాస్మేట్స్ మేమందరం. అంటే అది బాగా తెలిసి కుటుంబం నేను కొంచెం ఇప్పుడు వీరమ్మయ్య కానీ అట్లాగే మిగిలిన కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా బాగా తెలిసిన వ్యక్తులు, బంధువులు ఉంటారు. అరుణ్ కుమార్ గారు ఒక భార్యగా, ఒక కోడలిగా, ఒక తల్లిగా, ఒక వదిలిగా ప్రతి ఒక్క స్థాయి హోదాన్ని ప్రతి ఉదయాన్ని 100%
100% నిర్వర్తించి గౌరవంగా, ప్రేమగా, బాధ్యతగా మెలిగిన వ్యక్తి. అట్లాగే ఇంతమంది ఇన్ని 20 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేస్తే 20 సంవత్సరాల్లో ఎంతమంది స్టాఫ్ ఉంటే అంతమంది స్టాఫ్ మనల్ని పొందిన ఏకైక వ్యక్తి అరుణ్ కుమార్ గారే ఉంటారు. 100% స్ట్రైక్ రేట్ అంటాం కదా, అట్లాగే అంతమంది దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర, ఇక్కడ యాజమాన్యం దగ్గర, అందరి దగ్గర 100కి 100 వాళ్ళు మెప్పించగలిగి ఎవరు నొప్పించకుండా గౌరవం పొంది ఇవాళ ఇక్కడ నుంచి బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళే క్రమంలో ఎంతమంది ఇక్కడికి వచ్చారన్నా, ఎంత బంధువులు అంటే ప్రతి రిటైర్మెంట్కి వస్తారు, కానీ ఇక్కడ నుంచి రిటైర్డ్ అయిపోయిన టీచర్స్ మన ప్రసన్నదేవ్ గారు కానీ, నాగమ్మ గారు కానీ, ప్రసాదరావు గారు కానీ, అట్లాగే రాయన్ గారు కానీ, ఇంకా చాలామంది ఇంత 10 మంది టీచర్లు పైన ఇక్కడికి వచ్చారంటే ఆమె పనిచేసే విధానం, అలాగే ఆమె జీవితం వాళ్ళ బిడ్డలకే కాదు చాలామందికి ఆదర్శం. ఆ చిన్న చెప్పుకోవడం కట్టేది కానీ ఆమె అంకిత భావంలో పనిచేసింది. ఎలా పనిచేసిందంటే ఈ స్కూల్ గురించి ప్రతిరోజు ప్రయత్నించేది, టీచర్స్ గురించి, పిల్లల గురించి, అందరి గురించి ప్రతి ఒక్క రోజు పిల్లలు బాగోకపోతే, పిల్లలు కొద్దిగా డిసిప్లిన్గా లేకపోతే ఎక్కువ ఆమె బాధపడేది. టీచర్ల కన్నా, తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఆమె బాధపడేది. అంత బాధపడి అంత నిబద్ధతతో పనిచేసిన అరుణ్ కుమార్ గారు మీ తర్వాత ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా మంచి జీవితం, మంచి సంతోషంగా, మంచి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరూ కర్తార్థంతో మనం స్వాగతించుకుంటున్నాం. వేసుకోండి. శాలువా దుస్తులతో వస్త్రములు ఇచ్చి మరి బహుకరిస్తున్నారు. మరొకసారి ధన్యవాదాలు. అలాగే సునీతి గారు ఇక్కడ మనకి ఇన్ఛార్జిగా చేశారు. అరవింద్ నిత్యంగా వారు కూడా పండుగ ఫలాలు తర్వాత నేను పంపిస్తాను. ఆనీసం గారు
అలాగే రేపల్ల స్కూల్లో టీచర్గా నాగమ్మ గారు, అలాగే బాయ్స్ స్కూల్లో ప్రసన్నదేవి గారు, వారిని కూడా సంఘంగా ఆహ్వానిస్తున్నాం. మందులు ఆగాల్సింది. మేడం బాగున్నారా మేడం? ఇక్కడ రాకండి. బాగా కోపం వస్తుంది. అది గారు చెప్పండి కొడుకు. అదే ఇటు నుంచండి సార్. సార్ కన్నా సార్, సార్ ఇటు చెప్పండి. కండిషన్ కూడా పెట్టడానికి 30 లాక్ కొట్టుకోవాలి. నూతన సంవత్సర ముందుగానే ఉద్యోగం కూడా తీసుకొచ్చింది. ధన్యవాదాలు. చెప్పండి కూడా అందరూ కూడా చెప్పండి. అన్నపూర్ణ గారు క్యాబ్ నర్స్ కాబట్టి ఇది ఆనంద సంతోష సమయం అండి. నిజంగా బంధువులు కూడా ఎవరైనా మరి అలాగే ఎన్సిఆర్ హై స్కూల్, చంద్రరామయ్య హై స్కూల్ నుంచి బాలమ్మ గారు, అలాగే ప్రకాశ్ గారు, ప్రకాష్ రావు గారు, బాగున్నావా? వెంకట్ గారు,